ఇరు ఫ్యామిలీలు కూడా రాజకీయ కుటుంబం సంబంధించింది కాబట్టి ఇక్కడ మాత్రం తిరిగి మళ్ళీ నిరసన కొనసాగుతుంది కూడా. మనతో పాటు మాట్లాడడానికి దువ్వాడ శ్రీను భార్య పాడి ఉన్నారు. మేడం, ఎంతవరకు మీరు కొనసాగిస్తారు మీ డిమాండ్స్ ఏంటి? కొనసాగించడం అదేం లేదు సార్, ఇక్కడ మేము ఉంటాము, ఉండడానికి సిద్ధమయ్యే. డోర్స్ తీయకపోతే మా పిల్లలు వచ్చారు, పిల్లలు వచ్చి నైట్ 1 వరకు 2 వరకు స్టే చేశారు. తలుపులు తీయమని వాళ్ళ ఫాదర్కి మెసేజ్ కూడా పెట్టారు మేము వస్తున్నామని, అయినా తలుపులు తీయలేదు. మరి ఆ పాప కాలేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. ఈ పాపతో పాటు నేను వచ్చాను. నిన్న కూడా చాలా టైం వెయిట్ చేశాను, అప్పటికి తలుపులు తీయలేదు. తీయకపోతే మేమే డోర్ కట్ చేసేసి మేమే లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. మేము ఎంటర్ అయిన తర్వాత ఆయన ఎక్కడి నుండో వచ్చారు, వచ్చేసి మాకు తెలియకనే ఎవరు డోర్ తీశారు ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద రాడ్ పట్టుకొని మా మీద అటాక్ ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. మీరు వాళ్ళపై దాడి చేశారంటూ కూడా మీ భర్త దువ్వాడ శ్రీను నిన్న పోలీసులు కంప్లైంట్ జరిగింది, మమ్మల్ని హత్య చేయడానికి వచ్చారు, మమ్మల్ని దాడి చేయడానికి వచ్చారంటూ కూడా మీపై కంప్లైంట్ ఇచ్చారు. ఇదే విధంగా అర్థం చేసుకుంటారు. మా పిల్లలు, మా ఇల్లు, మా హక్కు, మేము వచ్చాము, దాన్ని ఆయన వేరేగా చిత్రీకరిస్తున్నారు. దాడి అనేది ఎవరు చేశారో అన్ని వీడియోస్లో ఉన్నాయి. మేము ఏ దాడి చేయలేదు, ఏమీ చేయలేదు, కామ్గా వచ్చాము ఇంట్లోకి ఎంటర్ అవ్వాలని. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి రన్ అవుతున్నాయి, దానివల్ల మా భవిష్యత్తు పోతుంది, మా పిల్లల భవిష్యత్తు పోతుంది, చాలా రాంగ్గా బయట ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి మేము తట్టుకోలేక లోపలికి ఎంటర్ అయ్యాం. దగ్గర 1 ఇయర్ అవుతుంది. డిస్టర్బెన్స్ అనేది సీఎం వరకు కూడా ఉంది. ఈ ప్రాబ్లం అనేది ఎలక్షన్స్ ముందు నుండి కూడా ఉంది. ఇంతకుముందు పలాస కూడా మా పిల్లలు వెళ్ళారు, అక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో అతడు ఉండేవాడు, అక్కడికి వెళ్ళారు, అక్కడ కూడా ఇలాగే అడిగారు. అప్పుడు కూడా డోర్స్ తీకన్నా పిల్లలకి చాలా, వాళ్ళ బ్రదర్ దువ్వాడ శ్రీధర్ వాళ్ళ నాన్నమ్మ చాలా అవమానించారు. వాళ్ళే మెయిన్ ఇదంతా రూట్ కాస్, వాళ్ళే ఈ న్యూసెన్స్ అలా చేస్తూ మా ఫ్యామిలీని ఎక్కువగా న్యూసెన్స్ చేస్తూ ప్రతిసారి మా పిల్లల లైఫ్లో మా లైఫ్లో ఎంటర్ అవుతూ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు శ్రీని గారు వాళ్ళ బ్రదరు మదరు. ఎవరు అడ్డుకుంటున్నారు? మీకు 2 కుటుంబాలు కలవకుండా మీరు మొదట్లో బాగా ఉండేవారంట కదా, ఎవరు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు 0 స్టేజ్. నా మ్యారేజ్ అయినప్పటికీ పొలిటికల్గా మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ 3 times మా ఫాదర్, మా తాతగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, నేను కంటెస్ట్ చేశాను, నేను జడ్పీటీసీ, మా ఫాదర్ ఎంపీపీ. తర్వాత ఆయన 2006లో జడ్పీటీసీగా చేశారు. ఆయన 2005 వరకు పాలిటిక్స్ అనేవి మాకు బాగానే ఉండే. నేను పాలిటిక్స్లో ఉన్నంత వరకు నో కాంట్రవర్సీలో ఒక సిస్టమేటిక్ ఒక 2006 ఆయన పాలిటిక్స్ అంటే ఇక ధర్మాన ప్రసాదరావు గారితో కూడా, సత్యవతి గారితో వితిన్ 6-7 months ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆయన 6-7 monthsలో పార్టీ నుండి సస్పెండ్ అయ్యారంటే మరి చూడండి, దానికి నేను కారణం కాదు కదా. ఎన్నాళ్ళు నేను రాజకీయాలు చేసినప్పుడు నా మీద ఎట్లాంటిది లేదు. ఆయన 2006లో వచ్చి 6-7 monthsలో అందరితో ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఇష్టానుసారం బిహేవ్ చేస్తూ మంచి చెడులాగా ఏదో దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు బ్రాండ్ నాది, నేను హైలైట్ అవ్వాలి, వ్యక్తిగతంగా నేను ఏదో ఎమ్మెల్యేగా పోటీ చేసేయాలని ఒక తప్పుడు ఆలోచనలతో ఏది పడితే ఆ రకంగా బిహేవ్ చేయడం, ఇష్టానుసారం రాజకీయంగా ఏదో దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏదో చిన్న అటాక్ ఇచ్చేస్తారని ఒక రకమైన క్రియేషన్ తప్ప గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పబ్లిక్ పట్టించుకునే పరిస్థితులు లేదు, అలానే కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితులు లేదు, ఎప్పుడు ఫెయిల్యూరే. మీరు ఆయనతో కలవాలనుకుంటున్నారు, ఆయన మీతో గొడవలు పడుతున్నారు, మీ రెండు కుటుంబాల గొడవల నేపథ్యంలో ఇది కలిసే సాధ్యం ఉందా, అవకాశం ఉందా? మా ఇంట్లో మేము ఉంటాం, ఉండాలంటే ఆయన ఉన్నాయండి. ఇక్కడైతే ఇక్కడ కానీ అక్కడ కానీ మేము ఎక్కడ కూడా మా నేమ్ని మా ఫేమ్ని డ్యామేజ్ అయ్యేటట్టు బిహేవ్ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి ఉంది. ఆయన నేటివ్ ప్లేస్ పలాస, వాళ్ళ అమ్మ బ్రదర్స్ అందరం ఇళ్ళకి డీల్ తీసుకొని బిహేవ్ చేసుకోమనండి. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, కంపోవాలంటే వాళ్ళ కుటుంబాలను కంపు, కానీ ఇక్కడ మా ఫ్యామిలీని మా పిల్లల్ని కంపు చేస్తానంటే మీరేం డిమాండ్ చేస్తున్నారండి మీ భర్తని? మేమేం డిమాండ్ చేయం, మేము ఇక్కడ ఉండడానికే వచ్చాము. మేము దీంట్లో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు నడకూడదు అనేది మా డిమాండ్. మాదిరి ఉన్నారు, ఆవిడతో పాటు కలిసి ఉంటున్నాం, ఆవిడైతే కేవలం వీళ్ళే టార్చర్ చేశారు, ఆవిడ చేసిన టార్చర్ వల్ల నేను బయట రోడ్డును పడ్డాను అంటుంది ఆవిడ. ఆవిడెవరు సార్ మేము టార్చర్ చేయడం ఏంటి? ఆవిడ మా ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంటి? ఏమంటే స్నేహితురాలు అంటే స్నేహితురాలు ఎవరైనా వచ్చి ఉంటారే పిల్లల్లో? ఒక పెద్ద ఆవిడ, ఒక 3 పిల్లలు ఉండే ఆవిడ స్నేహితురాలుగా మా ఇంట్లోనే ఆవిడ ఉండడం ఏంటి? నవ్వుతాడు ఆవిడైనా. ఎవరైనా ఒక మేజర్ పిల్లలనే ఫ్రెండ్స్ ఇంటికి మనం పంపించము, నీకు ఒక భర్త, నీకు ఒక పిల్లలు, ఒక వ్యవహారము ఉన్న ఆవిడవి
నువ్వు నా ఇంట్లో వచ్చి ఫ్రెండ్ అనుకొని నువ్వు స్టే చేయడం ఏంటి, అది అంత డ్యాన్స్లు వేయడం ఏంటి, వీడియోలు పెట్టడం ఏంటి, టూర్లు వెళ్ళడం ఏంటి, ఏమనంటే ఫ్రెండ్స్ టూర్లు వెళ్తారు అంటారు. ఎవరైనా ఇంకొక హస్బెండ్స్ తోని నీ హస్బెండ్ వదిలేసి ఇంక ఫ్రెండ్స్ అనుకుని ఎక్కడైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంకొక లేడీస్ అట్లా వెళ్ళి సొసైటీలో మన సొసైటీలో ఉంది సార్. దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మా వ్యక్తిగత జీవితాల్లో ఆవిడ దూరి మా పరువు ప్రతిష్టలు ఆవిడ రోడ్డు మీదకి లాగేసి మేం బయటపడలేక మేము గౌరవాలతో బ్రతుకుతున్న మాలాంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ మా లైఫ్లో లేని ఇష్యూస్ని ఈ రకంగా ఆయనకి ట్రాప్ చేసేసి ఆ ట్రాప్ నుండి ఆయన బయటికి రాలేక ఆవిడేదో బ్లాక్మెయిల్ చేస్తుంది, దాన్ని అవి ఫూల్ అయిపోయాడు ఇతడు అనేది బయట సొసైటీకి తెలుస్తుందని దాన్ని సమర్థించుకుంటూ మమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నాడు. నేను అసలు ఎటువంటి రిలేషన్స్ ఎటువంటి స్నేహపూర్వక సంబంధాలు, ఆయన నాకు మంచి గైడ్ మంచి ఫిలాసఫర్, అలాంటి వ్యక్తిని ఏదో ఇల్లీగల్ ఉన్నాయంటూ కూడా వాళ్ళు రోడ్డుకి ఇచ్చారు. అలాంటప్పుడు నేను ఆయనతో ఏ ఇల్లీగల్ లేవంటే ఎలాగ నమ్ముతారు? అవసరమైతే నేను మ్యారేజ్ వరకు వెళ్తానంటూ కూడా ఆవిడ స్పష్టం చేయండి. శ్రీని గారితోనే కాదు సార్, చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనేది టెక్కల్లో టాప్, పబ్లిక్ టాప్. కోలాటం అని డాన్స్ అని పేరుతో ఆవిడ ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడమే కాదు, చాలా మంది పిల్లల జీవితాలకు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి అన్యాయంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి డబ్బులు డిమాండ్ చేయడం అనే ఆవిడ వృత్తి. అది మరి కేసు పెట్టారు కదా, ఇది ఏ విధంగా పరిశీలించుకుంటారు? ఒకరిపై ఒకరు హత్యాయత్నం కేసు. నేనైతే హత్యాయత్నాల్లో గౌరవంగా మా ఇంటికి మేము ఎంటర్ అయ్యాము. ఆ గౌరవాన్ని ఆయన కోలుగొట్టేస్తున్నాడు. ఆయనే రోడ్డు ఎక్కిపోతున్నాడు. ఆయనే తాగిసి ఉన్నట్టున్నాడు. నైట్ పెద్ద రాడ్ తీశాడు. ఆయనే మా మీద అటాక్ ఇవ్వాలని చెప్పి మేమే ఆశ్చర్యపోయాం. మా దగ్గర ఆయన ఎప్పుడు ఇంతవరకు అలా డ్రింక్ చేయడము అలా బిహేవ్ చేయడం